5 సంవత్సరాల క్రితం సుస్మిత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు ఒక జీరో, అమ్మా నాన్న లేని అమ్మాయి. సో వాళ్ళమ్మ 2 ఆడపిల్లల్ని కలిసి చనిపోయిందంట. పాపం అమ్మమ్మ తాతయ్యకి 2 ఆడపిల్లలు ఇబ్బంది అవుతున్నారు. సో వాళ్ళు పట్టించుకునే దిక్కు కూడా లేదు. ఆ పిల్లల్ని ఎలా పెళ్లి చేయాలి, పంపించాలంటే డబ్బులు కావాలి అని బాధపడుతున్న పరిస్థితులు అవన్నీ చూసి, ఏంటి దేవుడు నాకు ఈ లైఫ్ ఇచ్చావు, ఎందుకు మా అమ్మతో పాటు మమ్మల్ని కూడా ఎందుకు తీసుకెళ్ళలేదు, ఈ సొసైటీ ఇక్కడ జరిగినట్టు చూస్తూ బాధపడ్డాను అని చెప్పి బాధపడిన వ్యక్తినండి. 5 years బ్యాక్ ప్రెస్టీజ్ అవకాశం వచ్చింది, విన్నాను, బాగుంది. దానికంటే ముందు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించాను. ఏదో ఒకటి నేను నిలబడాలంటే నాకు ఫైనాన్షియల్ గా డబ్బు కావాలి. ప్రతి చిన్నదానికి అడగలేను, అడుగుతామా? ఏది అడిగినా నో అంటారు. నో అని ఫేస్ చేసినప్పుడు ఇంకా ఫీల్ ఎక్కువ అనిపిస్తుంది. మరి ఆ టైంలో నాకు ఇష్టం లేకపోయినా కానిస్టేబుల్ కి ప్రిపేర్ అయ్యి ఆ జాబ్ కోసం 2 సంవత్సరాలు తినకుండా నా డిగ్రీ సైతం పక్కన పెట్టి, సో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి కానిస్టేబుల్ లో. అప్పుడు నా సిచ్యువేషన్, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళ పెళ్లిళ్ళు చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి కనీసం సపోర్ట్ అవ్వాలి మా అమ్మమ్మ తాతయ్యకి అని చెప్పి కానిస్టేబుల్ కి ప్రిపేర్ అయ్యి రేయం బవళ్ళు కష్టపడి చదివితే ఈవెంట్స్ మెరిట్, మెయిన్స్ మెరిట్, ప్రిలిమ్స్ మెరిట్ అన్నిట్లో మంచి స్కోర్ వచ్చింది. జాబ్ వచ్చింది. నాగేంద్ర సార్ వచ్చారు, జాబ్ ని తన్నేశాను, బిజినెస్ లోకి వచ్చాను. బిజినెస్ లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత ఏం అర్థం కాల. ఇంట్లో వాళ్ళందరూ గవర్నమెంట్ సొమ్ము తినాలంటే రాత ఉండాలి, అదృష్టం ఉండాలి, నీకు అసలే అమ్మాయి చనిపోయారు, నువ్వు దురదృష్టవంతురాలు, నీకు ఆ జాబ్ చూసంటే ఎవడన్నా పెళ్లి చేసుకునే వాళ్ళు అనేవాళ్ళు. జాబ్ వదిలేసానంటే ఎవరైనా ఊరుకుంటారా? మీరైతే యాక్సెప్ట్ చేస్తారా? ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. కానీ నేను చేసిన ధైర్యం ఏంటో నాకు తెలియదు. అడిగేసాను, నెట్వర్క్ లోకి వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత